క్రైమ్ రీల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 1:51 డ్రామా క్రైమ్. ఏ సర్టిఫికేట్. 19 జూలై 2024 ఈ సినిమా విడుదలైంది. An innocent girl slowly gets addicted to Instagram reels and social media trends. She starts participating in trending competitions, which strengthens her desire to become a heroine. Will her dreams come true అనేది స్మాల్ ఇంగ్లీష్ వర్డ్స్లో. ఈ సినిమాలో హీరో అంజీ పాత్రలో భరత్ కుమార్ హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. శ్రీ చౌదరి మౌనికగా నటించినటువంటి సినిమాలో అభినయ్ కృష్ణ, ఇతను నా ఫ్రెండ్, గతంలో అభి అంటారు, ఇతను అదిరే అభి అంటారు, ఇతను జానీ పాత్రలో నటించాడు. బాగా చేశాడు, క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. ఒక మోసగాడిగా అద్భుతమైన క్యారెక్టర్ని అతను బాగా చేశాడు. అంటే సినిమా మీడియేటర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా ఉండు ఆడవాళ్ళను రీల్స్ ద్వారా క్యాచ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వ్యభిచారంలో దింపేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ని అభినయ్ కృష్ణ అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. పింగ్ పాంగ్ సూర్యగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాడు. అతను గుప్తాగా కానిస్టేబుల్గా ఉంటాడు. ఇక ఆచార్య కృష్ణగా శ్రీను నటించినటువంటి సినిమాలో సునీత మనోహర్ రాణి పాత్రలో నటించింది. కూడా మంచి ఫ్రెండ్ నాకు సునీత మనోహర్. అయితే హీరోయిన్గా సిరి చౌదరి అనే నటించింది. ఇక డైరెక్టర్గా సంజన అనే డైరెక్టర్ కమ్ రైటర్ ఈ సినిమాకి. ఇక ధనా కోటేశ్వరరావు నిర్మాత కాగా, సోమిశెట్టి రాజేష్ ఈ సినిమాకి మ్యూజిషియన్ కాగా, బాబు కొల్ల బత్తుల సినిమాటోగ్రఫీ చేయగా, సాగర్ ఊడగండ్ల ఎడిటర్గా చేసినటువంటి ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, క్రైమ్ రీల్ అనే ఈ సినిమాలో ఫస్ట్ క్రైమ్ జరుగుతుంది. ఒక లేడీ చాలా ఘోరంగా చంపబడుతుంది. చంపబడిన తర్వాత ఈమె ఎలా జరిగింది ఈమె హత్య అనే దాని మీద పరిశోధన చేయడానికి హీరోయిన్ వస్తుంది. సో హీరోయిన్ ఇన్స్పెక్టరు, ఆమె ఇన్స్పెక్టరు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే గుప్తా ఆమె దగ్గర అసిస్టెంట్. సో ఆమె టైట్ ఫిట్లతో చాలా అల్లరించింది. ఈ సినిమాలో ఎక్కడ కూడా అసభ్యత, ఒక చిన్న అసభ్యత సన్నివేశం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. చాలా బాగా చేసిన లేడీ డైరెక్టరు. సో ఆ తర్వాత ఈమెకి ఏ రకమైనటువంటి హత్యకు జరిగినటువంటి తర్వాత ఎందుకు జరిగింది, ఏం సంగతి అని దాని మీద చూస్తే, ఒక రీల్స్ చేయాలన్నటువంటి ఒక హీరోయిన్ కావాలన్నటువంటి ఒక లేడీ ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఇందాక చెప్పినట్టు అభి చేతిలో, అంటే జానీ పాత్ర చేతిలో మోసపోయి ఆ తర్వాత వ్యభిచార కోపంలోకి ఏ రకంగా జరిగింది అన్న దగ్గర మనకు స్వాతి నాయుడు ఇంకొక లేడీని చూపించారు. స్వాతి నాయుడు మనకు తెలుసు కదా. సో ఆమె ఇందులో ఒక వేశ్య పాత్రని, అంటే వేశ్యలో వ్యభిచార కూపాన్ని నడిపించేటువంటి ఓనర్స్లో ఒకటిగా నటించింది. అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె వరకు బాగా లావై కనబడింది సినిమాలో. సో మంచి పాత్ర దొరికింది. ఆమెకు ఉన్నంతలో మంచి ఎక్స్ప్రెషన్స్తో చక్కగా చేసింది. ఆమె యూట్యూబ్లోనే ఎక్కువ పరిచయం అవుతున్నటువంటి ఆమె అప్పుడప్పుడు సినిమాలో కనబడుతుంది. సో ఆమె మంచిగా యాక్ట్ చేసింది, ఆ క్యారెక్టర్ బాగా పండించే విధంగా చేసింది. సో ఈ క్రైమ్ రీల్ అంటే ఈ మధ్య రీల్స్ పట్ల ఏ రకంగా యువతులు ఆకర్షితులు అవుతున్నారు. అందులో ఒక ఫ్రెండ్ యొక్క అన్న, ఈమె ఫ్రెండ్ వాళ్ళ అన్న ఈమె చేసినటువంటి ఎక్స్పోజింగ్ డ్రెస్సులు చూసి ఆమెకి తర్వాత కాపాడాల్సినటువంటి అన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఫ్రెండ్, తన చెల్లెలి ఫ్రెండ్ని 3-4 ఫ్రెండ్స్ కలిసి రేప్ చేసేటువంటి సన్నివేశం. అందులో ఒకడు మంచోడు ఉంటాడు, ఆడేమో వద్దొద్దు అంటుంటాడు. ఆయన మొత్తానికి రేప్ చేసి ఏ రకంగా ఇచ్చేస్తారు. ఆ తర్వాత కేసుని లేడీ ఎస్ఐ ఏ రకంగా సాల్వ్ చేసింది. ఆమె తండ్రి హేమసుందర్ని యాక్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత హేమసుందర్ కనిపించాడు మంచి పాత్రలో. అతని తండ్రి అనేది మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సో ఏ కేసు అయినా ఈమె సాల్వ్ చేయలేదని అనుకుంటాను, కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె సాల్వ్ కాదు అసలు. ఈ కేసులు వాయిదాలు ఎందుకని చంపి పడేస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఎవరు దొరకలేదు, పారిపోయారని చెప్తూ ఉంటుంది. అదే అనమాట ఆమె క్యారెక్టర్. సో చాలా అద్భుతంగా ఆడవాళ్ళ మీద జరిగేటువంటి ఇది, వాళ్ళ అకృత్యాల మీద, ఆడవాళ్ళ ఎక్స్పోజింగ్ మీద ఏమో ఇతను రేప్ చేసిన అతను మాట్లాడడం, వీళ్ళిద్దరూ సంవాదం ఏదైతే ఉంటుందో, డిస్కషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది. సో క్రైమ్ రీల్ అనేది సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా తీసుకొచ్చారు పిక్చర్ని. సో ఓవరాల్గా ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా అని చెప్పాలి. ఒక లేడీ డైరెక్టర్ అద్భుతంగా డైరెక్ట్ చేసింది సంజన అనే, అట్లాగే సిరి చౌదరి అనే కూడా అద్భుతమైనటువంటి ఫిట్నెస్ తోటి అద్భుతంగా కనబడింది, బాగా చేసింది పాత్రని. సో ఈ గుప్తా పాత్రలో ఇతను కూడా బాగా రాణించాడు, పింగ్ పాంగ్. సో అభి కూడా చాలా బాగా చేశాడు విలన్గా. సో ఓవరాల్గా అందరూ బాగా చేశారు. కొత్త హీరోయిన్లు కూడా బాగా నటించారు. సిరి చౌదరి కానీ మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మౌనిక పాత్రలో సిరి చౌదరి యాక్ట్ చేసింది. సో మొత్తానికి ఇన్స్పెక్టర్ పాత్ర కూడా మంచిగా ఉంది, బాగా పేలింది పాత్ర. ఓవరాల్గా తల్లి పాత్ర చేసినటువంటి సునీత మనోహర్ కూడా మంచిగా ఆకట్టుకుంటుంది. సెల్ ఫోన్ల ద్వారా ఏ రకమైన నష్టం అనేది తండ్రి పాత్ర ద్వారా చెప్పించారు. సెల్ ఫోన్లు యూజ్ ఏంటిది అనేది కూడా చూపించారు. రీల్స్ ద్వారా ఏ రకంగా ఇవాళ యువత ఏ రకంగా అవుతుంది అనేది చూపించారు. ఈ రీల్స్ అనే దాని మీద ఇవాళ క్రేజ్ ఉంది కాబట్టి అదే సినిమా టైటిల్ కూడా క్రైమ్ రీల్ అని పెట్టడం బాగుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు నశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్.
ఏమైనా ఇవాళటి ట్రెండ్ అయినటువంటి ఇన్స్టాల మీద, ఫేస్బుక్ల మీద, సోషల్ మీడియా మీద ఒక క్రైమ్ రీల్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ పోస్టర్ పబ్లిసిటీ కూడా చాలా డిఫరెంట్గా ఒక లేడీ ఇలా కూర్చున్నట్టుగా చీకట్లో ఆ క్రైమ్ రీల్ అని రాసి ఆ రీల్ మీద ఒక సినిమా పద్ధతిలో నేను ఎప్పుడు ఫిలిం రీల్ లాగా పెడుతుంటాను ఫిలిం అవార్డ్స్కి వాటికి డైరీకి అలాంటిది ఒక లోగో పెట్టి అద్భుతమైన పబ్లిసిటీ చేశారు. బాగుంది పబ్లిసిటీ. సో ఓవరాల్గా ఈ క్రైమ్ రీల్ సినిమా ఆకట్టుకునే విధంగా సాగింది ఈ క్రైమ్ రీల్. సో ఇది బాగా అనిపించింది నాకు సినిమా. నాకైతే మంచిగా అనిపించింది సినిమా. సో మీరు కూడా టైంపాస్కు ఈ సినిమా చూడొచ్చు. తర్వాత ప్రయోజనాత్మకమైన సినిమాగా కూడా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. అయితే ఒక హీరోయిన్లను ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేది, తర్వాత పెళ్లి కుదిరిన తర్వాత ఆమెకి ఎంగేజ్మెంట్ కూర్చున్న తర్వాత కూడా ఆమెకి ఫోన్లు చేసి ఏఎస్ చౌదరి పిలుస్తున్నాడని చెప్పి వేరే ప్రముఖ డైరెక్టర్గా పిలిచినట్టుగా ఈమెను రూమ్లోకి పిలిచి అక్కడ ఫైనాన్షియల్తో నువ్వు కమిట్మెంట్ ఇస్తా అంటే నేను మంచి కమిట్మెంట్ తోటి వచ్చానంటే ఆ కమిట్మెంట్ కాదు, సినిమాలో కమిట్మెంట్ అంటే పడుకోవడం అని చెప్పేసి చెప్పడము, ఆమెను పట్టి లాగడము, ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లి వ్యభిచార కుప్పంలో అమ్మేయడము, అక్కడ అవి కొట్టి నువ్వు ఎందుకు ఒప్పుకో అని చెప్పేసి వ్యభిచారంలోకి అమ్మేసిపోతే అక్కడి నుంచి ఆమె విటుని నెత్తి మీద కొట్టేసి పారిపోయి ఆ తర్వాత ఏ రకంగా హత్యకు గురైంది, ఏ రకంగా అత్యాచారానికి గురైంది, సొంత అన్న అంటే ఆమె ఫ్రెండ్ ఒక అన్నకు ఆమె రక్షించమని ఫోన్ చేస్తే అతను తీసుకెళ్లి షేర్ ఎట్లా చేశాడు, నా లవర్ నువ్వు వాడుకోలేదారా, మీ వారు మేము వాడుకుంటామని చెప్పేసి దారుణమైన ఫ్రెండ్షిప్ ఏ రకంగా ఉంటుంది, దారుణంగా ఆడవాళ్ళని ఏ రకంగా పంచుకుంటారు అనే దాన్ని చూపించి క్రైమ్ రీల్లో చేస్తే ఒక లేడీ ఆమె పోలీస్ ఆఫీసర్ ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేసి ఆమె ఇంకా వీళ్ళకి క్రిమినల్స్కి చట్టంలో పడదా కాదు నేనే కాల్ చేస్తానని చెప్పి లాస్ట్ కిరోసిన్ పోసి కాల్ చేసినటువంటి సన్నివేశం హైలైట్ ఉంటుంది సినిమాకి. అక్కడ కూడా ఆమె అంతకుముందు కూడా ఇట్లాంటి కేసులన్నీ సాల్వ్ చేయకుండా పోతుందని అందరూ అనుకున్న దానికి ట్విస్ట్ ఇస్తూ ఆమె తనంతలో తానే పనిష్ చేసిందని చెప్పి గుప్తా అనే కానిస్టేబుల్కి చెప్పడం కోసం మెరుపు. సో గుప్తాగా వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా మెరిసింది. అట్లాగే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ రకంగా చేస్తాం ఈ రకంగా చేస్తామని అవిన్ భయపెట్టడము, సగంకి ఇలా చెప్పాడంటే ఇంకా మిగతా ఎన్ని చెప్తాడు అని చెప్పేసి అతని నుంచి గుట్టంతా రాబట్టడం, ఆ కేసుని మొత్తం సాల్వ్ చేసే క్రమంలో ఆ కథ అంతా ఏ రకంగా తీసుకొస్తారు అనేది క్రైమ్ రీల్లో ఒక మంచి పట్టుతో ఉన్నటువంటి స్క్రీన్ ప్లేతో అద్భుతంగా చేసినటువంటి సంజన ఆయన యొక్క డైరెక్షన్ విలువలు, రైటింగ్ కానీ అన్నీ బాగుండి సమపాలలో ఉండి, అట్లాగే మ్యూజిక్ కూడా సోమశేఖర్ రాజేష్ మ్యూజిక్ కూడా బాగా కలిసి బాబు కళ్ళగట్ల సినిమాటోగ్రఫీ కూడా తోడై సాగర్ ఉగ్గదగంట్ల ఎక్కడ కూడా కట్టింగ్స్ కూడా కరెక్ట్గా ఎడిటింగ్ పడి మంచిగా అనిపించింది సినిమా. సో ఓవరాల్గా మంచి క్యాస్టింగ్ తోటి అంటే కొత్త వాళ్ళు చేసినా కూడా మంచి పర్ఫెక్షన్ ఉన్నటువంటి నటీనటులను పెట్టుకొని బాగా చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు ఈ క్రైమ్ రీల్. మరి చిన్న సినిమా మరి లో క్యాస్ట్తో ఉంటుందేమో అనుకొని పోయినటువంటి వాళ్ళందరికీ కూడా సంభ్రమాచర్యాలకు గురి చేస్తూ ఒక మంచి స్క్రిప్ట్తో ఆ డైలాగ్ లాస్ట్లో రేప్ చేసిన వాడు కూడా ఒక హీరోయిజంగ్ డైలాగులు చెప్తాడు, మీ ఆడవాళ్ళు ఏంటి ఇలా తయారయ్యారు అలా తయారయ్యారు, ఇన్స్టాగ్రామ్లో అలా డ్రెస్లు ఏంటి అవి ఏంటి అసలు టెంప్టింగ్గా ఇంట్లో చూపించుకోవాల్సినవి అన్నీ బయట చూపిస్తున్నారు కదా, మీరు చూస్తుంటే ఒకప్పుడు వేషాలు ఉండేటోళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో ఇట్లా తయారయ్యారు అని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి ఇన్స్టాలో ఉన్నటువంటి ఎక్స్పోజింగ్ని ఒక సోషల్ ప్రాబ్లమ్ని అది క్వశ్చన్ చేసే పద్ధతిలో డైలాగులు రాసుకోవడం చాలా బాగుంది. సో లేడీ డైరెక్టర్ సంజన హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేసింది. ఒక మంచి సోషల్ రిలివెంట్ ప్రాబ్లమ్ని సంజన అని డీల్ చేసిన విధానం మెచ్చుకుంటున్నాను నేను. సో ఇది 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇందాకే చెప్పాను కదా, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.